నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్యైక భాజనం. అదొక్కటే చెట్టు. ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనావివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించిత్ నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి యద్ధితం. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను. నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు. అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడ కన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది. దిద్దాలి కూడా భర్త, కేవలం అనుసరించకూడదు. మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్నీ వింటాడు, యుద్ధానికి ఎడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా కృధా వీర భ్రాత్ర రాజన్ బలీయస. ఇందుకయా సుగ్రీవుడితో నీకు వైరం? నీ తోడ పుట్టినవాడయా? ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి రెండు జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు? ఇప్పటికీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా. హాయిగా సుగ్రీవుణ్ణి పిలు, లోపలికి పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నువ్వు రాజుగా ఉండు, సుగ్రీవుడికి యువరాజుని చెయ్యి. నీ వైపు కన్నెత్తి చూడగలిగిన వాడెవరో నేను చూస్తాను. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి రాముడితో స్నేహం చేసి వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయోహితే భ్రాత యవీయానేషవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడే అతను, నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు. అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏంటి? కోపం పెట్టుకోకు. ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని, సుగ్రీవుడు నీకు తమ్ముడు అంతే, ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతి ఉన్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు. హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోపెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు. సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్సృజ్య తమ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేయి. భ్రాతు సౌహృదమాలంబ నాణ్యా గతిరిహాస్థితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి యందు చూపించావా? నా మాట విను. సాధువాక్యం కురుష్వమే. నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే
నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కొసలరాజసూనున నిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి అవరాజ్యమి. పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలుపెట్టాను అనుకోండి, అమంగళం వైపుకి పెడుతుంది, మరణం వైపుకి తీసుకెళ్ళవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపేం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆపే ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం. ఇవాళ రామనామ స్థానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మీరు కొద్దిసేపు అవధరించండి. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, ఏదైనా చేస్తున్నటువంటి క్రతువు కానీ, చేస్తున్నటువంటి జరుగుతున్న ఒక సభ కానీ పూర్ణంగా పవిత్రం అయిపోయింది, భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు, చాలా సంతోషించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? పంచశిఖలు పెట్టుకుని దీక్షావస్త్రంతో ఉన్నటువంటి వటువు సభాప్రవేశం చేయడం. అందుకే బలిచక్రవర్తి అంతటి వాడు వటువు సభలోకి వస్తూ ఉంటే, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ఒక కార్యం భగవదనుగ్రహాన్ని పొందింది అని గుర్తేమిటో తెలుసా అండి? సభలోకి వటు వచ్చి కూర్చుంటాడు. నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను, నా సొంతంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో. వడుగా ఎవ్వరివాడవెవ్వడవు, ఆ ప్రశ్న మనం అడగక్కర్లేదు, తెలుసు. సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. సఫలమైపోయింది మన వంశం జన్మాను ఆయన రావడం వల్ల. వటు అంత గొప్పవాడు, ఉపనయనం చేసుకున్నవాడు. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్. పట్టాభిషేకం రాబోతోంది కదా, కాబట్టి వటువా నువ్వు ఒక్కసారి చక్కగా లేచి వచ్చి ఈ వేదిక మీద కూర్చో. దా, మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని, అంత రామాయణ ప్రవచనం జరుగుతున్నటువంటి శృంగేరి శారదాపీఠ ప్రాంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం విని వస్తాను అని వాడు నిన్నగాక మొన్న 2 రోజులైంది వాడు సంధ్యావందనం చేసుకుని కూర్చో. వీడు నాకు శిష్య సమానుడే, అందుకని ఏకవచన ప్రయోగం నేను చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే, ఎంత చక్కగా సంధ్యావందనం గాయత్రి చేసుకుంటున్నాడంటే, ఏదో పేరుకి ఉపనయనం చేసుకుని ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని 20 ఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనంలో కనీసం గాయత్రి ధ్యాన శ్లోకం కూడా రాని వాళ్ళు వీడిని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు. వాడు 2 రోజులైందేమో సంధ్యావందనం చేసి. వాడు ఎంత చక్కగా గాయత్రి చేస్తున్నాడంటే, వాడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఇవ్వాల వాడు గాయత్రి మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నా ఆశీర్వచనం పొందాలి అని వాడు ప్రత్యేకం హైదరాబాద్ నుంచి వచ్చి వాడు ఇవాళ ఇక్కడ రామాయణం వింటాను అని ఇంత వైదికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేత నాన్న రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్టు. వటు వస్తే గౌరవించాలి మనం. కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందున ఒక వటువు సన్యాసి ఇద్దరిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత పీఠం మీద ఉంటాయి. వటువుకి ఏవి పడితే ఇవ్వకూడదు. వటువుకిస్తే గొడుగో దిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండము నా పాలికే. కాబట్టి నీకో యజ్ఞోపవీతం మొదలైనవి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలో అది శృంగగిరి పీఠం తరపున ఇస్తారు. ఏనన్నా ఆచమనం చేయడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి పాత్ర అవి. ఏది పీఠం తరపున బహూకరించండి చక్కగా. ఎంత గొప్ప సన్నివేశం అండి ఇవాళ, మీ అందరూ చూసి సంతోషించారు.